హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. సో మా నెక్స్ట్ వ్లాగ్ వచ్చి సడన్ గా ఒక స్పెషల్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను మా మదర్ తో కలిసి. సో ఆ స్పెషల్ ట్రిప్ ఏంటి అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. సో నెక్స్ట్ 1 అవర్లో మన ఫ్లైట్ ఉంది. ఇప్పుడైతే మనం డొమెస్టిక్ ట్రావెల్ చేస్తున్నాము. సో లగేజ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి సెక్యూరిటీ చెక్ అన్ని కంప్లీట్ చేసుకుని నేను అండ్ మా మదర్ బోర్డింగ్ పాస్ తీసుకుని గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ఇంకొక 30 మినిట్స్ ఉంది బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికి. సో ఇప్పుడైతే బోర్డింగ్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే చెన్నై వెళ్తున్నాము. సో మనకి రాజమండ్రి నుంచి చెన్నై 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది. సో చెన్నై సడన్ గా ఎందుకు వెళ్తున్నాము అనేది నేను మీకు నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో తెలుస్తుంది, చెప్తాను. సో మమ్మీ నేను రెడీగా ఉన్నాము ఫ్లైట్ తీసుకుని 1 అవర్ లో చెన్నైలో ల్యాండ్ అవ్వాలి. సో 1 అవర్ లో మనం చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. సో వన్స్ ఇప్పుడు బయటకు వెళ్ళి అండ్ మన బెల్ట్ దగ్గర లగేజ్ బ్యాగ్ కి తీసుకుని ఫర్దర్ గా ట్రావెల్ చేయాలి. సో ఇక్కడైతే ప్రస్తుతానికి లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. వన్స్ లగేజ్ వచ్చిన తర్వాత క్యాబ్ తీసుకుని ఒక స్పెషల్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. నేను చెప్పిన స్పెషల్ ప్లేస్ కి రీచ్ అయ్యాము. ఎక్కడో కాదు, అరుణాచలం వచ్చాము. సో ఇండియా వచ్చాక మదర్ తో కలిసి ఏదైనా డివోషనల్ ట్రిప్ వెళ్ళాలని అనుకున్నాను. సో ఇప్పుడు అరుణాచలం అనుకుని సడన్ గా టికెట్స్ బుక్ చేసుకుని వచ్చాము. ఇది నా మొదటిసారి రావడం అండ్ మా మదర్ కి వచ్చి 3rd టైం రావడం. సో నాకు ఈ ప్లేస్ అంతగా తెలీదు. సో మా మదర్ ఆల్రెడీ వచ్చారు కాబట్టి తనకి ఆల్రెడీ ఇంతకు ముందు 2 టైమ్స్ గిరి ప్రదక్షిణ కూడా చేశారు. సో అందుకని మా మదర్ నేను ఇద్దరం కలిసి వచ్చాము. అండ్ ఈ టెంపుల్ చాలా పెద్దది, అగ్నిలింగం అని అంటారు. సో అందుకనేనేమో టెంపుల్ లోపల చాలా వేడిగా ఉంటుంది. తిరుపతిలో గుడి ఏ రాయితో అయితే కన్స్ట్రక్ట్ చేశారో సేమ్ అదే రాయితో ఈ గుడి కూడా బిల్డ్ చేశారు. కానీ మనం లోపల ఆ హీట్ ని ఫీల్ అవ్వచ్చు, అందుకని అగ్నిలింగం అని అంటారు. సో టెంపుల్ మాత్రం చాలా అందంగా ఉంది అండ్ దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇది నా మొదటిసారి రావడం కాబట్టి స్వామివారికి అమ్మవారికి నేను బట్టలు తీసుకొచ్చాను. సో రాజమండ్రిలోనే కొని ప్లాన్ చేసుకుని వచ్చాము. సో స్వామివారికి పంచ అండ్ అమ్మవారికి శారీ అవన్నీ తీసుకొచ్చాను. పంతులు గారు తీసుకుంటారో లేదో నాకు తెలీదు, కానీ తీసుకెళ్ళడం అయితే తీసుకుని వెళ్ళాను. సో పంతులు గారు తీసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే 2 దర్శనాలు ఉంటాయి. 50 రూపీస్ దర్శనం ఒకటి, ఫ్రీ దర్శనం ఒకటి ఉంటుంది. మేమైతే 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. సో 1.5 అవర్ లో మాకు దర్శనం అయిపోయింది. లైన్ లో మనం ఆ బట్టలు తీసుకుని వెళ్ళిన వెంటనే పంతులు గారు ఆ బట్టలు తీసుకుని లోపలైతే పెడతారు. సో మనం దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేస్తాం బయటకి. సో అన్నదానం కూడా ఉంది, మేము అన్నదానం చేశాము. అండ్ మా ఈ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇది మాకు ఒక స్పెషల్ అండ్ మెమరబుల్ ట్రిప్. అరుణాచలం అనుకోకుండా అయింది దర్శనం ఈసారి, అండ్ ట్రిప్ కూడా అనుకోకుండానే ప్లాన్ చేసుకుని వచ్చాము. సో కంప్లీట్ గా బాగా జరిగింది. అండ్ మీరు కూడా ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే ఇలానే వెళ్ళండి. సో బట్టలు తీసుకెళ్లాలన్నా తీసుకుని వెళ్ళొచ్చు, ఎవరేమనరు. లోపల మనకి ఫోన్ ఎలా ఉంటుంది తప్ప బట్టలు అయితే తీసుకుని వెళ్ళొచ్చు, పంతులు గారు తీసుకుంటారు. సో తర్వాత ఇది మాఘమాసం కాబట్టి మేము వస్తున్నప్పుడు బీచ్ కి వెళ్ళి కొంచెం వాటర్ జల్లుకొని వచ్చాము.
అండ్ ఇలా మా అరుణాచలం ట్రిప్ని కంప్లీట్ చేసుకుని తిరిగి రాజమండ్రికి మా జర్నీ స్టార్ట్ చేశాము. అండ్ చెప్పినట్టే స్పెషల్ ట్రిప్ ఇది. సో మీకు కూడా మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.